కాకినాడ జిల్లా సోమలకోట వేటలపాలెంలో జరిగినటువంటి భారీ విస్ఫోటనం ఏదైతే బాణసంచా ప్రమాదంలో ఇప్పటికే మృతుల సంఖ్య అయితే క్రమంగా రోజుకైతే పెరుగుతూ వస్తుంది. ముఖ్యంగా మనకు ప్రధానంగా తెలిసిందే ఈ యొక్క ప్రమాదంలో అలాగే 28వ తేదీ జరిగినటువంటి ఘటన సంఘటన స్థలంలోనే ఇప్పటి వరకు కూడా అప్పుడైతే సంఘటన స్థలంలో 20 మంది చనిపోయారు. ఆ తర్వాత 9 మందిని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. మరొక ఇద్దరిని ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సోమలకోటలోనే చికిత్స అందిస్తున్న పరిస్థితి ప్రధానంగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో 9 మందిని అందులో జాయిన్ చేసిన నేపథ్యంలో వాళ్ళందరి పరిస్థితి కూడా విషమంగా ఉంది. అప్పటికే 95% వాళ్ళ యొక్క శరీరం పూర్తిగా ఖాళీ నేపథ్యంలోనే వాళ్ళందరూ కూడా అక్కడే చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వాళ్ళ యొక్క పరిస్థితి విషమంగా ఉండడంతో ఒక్కొక్కరు కూడా చనిపోతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. అలాగే ఈ యొక్క ప్రమాదంలో ఇప్పటి వరకు కూడా 9 మంది కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆ చికిత్స నిమిత్తం జాయిన్ చేసిన నేపథ్యంలో ఇప్పటికే 6 వరకు కూడా చనిపోయారు. మొత్తం మృతుల సంఖ్య 26 వరకు కూడా చేరింది. ఈ నేపథ్యంలోనే మొత్తం దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ కుటుంబ సభ్యులు వాళ్ళకి సంబంధించిన ఏదైతే మృతదేహాలను అయితే ఇప్పటికే అప్పగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 26 మృతదేహాలకు ప్రధానంగా ఈ పోస్ట్ మార్టంకి అయితే 20 వాటికి కూడా పూర్తి చేసి వాళ్ళకు బంధువులు కూడా అప్పగించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే 26కు చేరిన నేపథ్యంలో ఒక పక్కన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా అనిపిస్తున్నారు. అలాగే ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క కాకినాడకు సంబంధించినటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో 9 మంది ప్రధానంగా చూసుకుంటే సప్ప సత్యవేణితో పాటు మార్త సీను అలాగే వేమగిరి దావీదును కూడా మొత్తం కాతేరి సీనుతో పాటు అలాగే పల్లపాటి వీరశ్రీను వేమగిరి లావరాజు చిట్టిగల లక్ష్మి అలాగే వేటలపాలెం చెందినవారు అలాగే దర్శపాటి రాజు వీళ్ళందరూ కూడా ప్రధానంగా 9 మందిని కూడా జాయిన్ అయినప్పటికీ అందులో కాతేటి సీన్తో పాటు పల్లపాటి వీరశ్రీను వేమగిరి లావరాజు చిట్టిగల లక్ష్మి అలాగే దర్శపాటి రాజు మొత్తం అందరూ కూడా 6 కూడా ఈ కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ మరణించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ ఘటనపై ఏదైతే వేటలపాలెం జరిగినటువంటి భారీ విస్ఫోటన ఘటనపై ఒక పక్కన అధికారులు కేసు నమోదు చేసి అలాగే ఎవరైతే ఆ యొక్క యజమాని ఎవరైతే అడబాల అర్జున్తో పాటు అడబాల వీరబాబును కూడా అరెస్ట్ చేసి అదుపులో తీసుకుని ప్రస్తుతం వాళ్ళైతే విచారణ ఇస్తున్నటువంటి పరిస్థితి పక్కన ప్రధానంగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే దీనిపై కమిటీ కూడా ఏర్పాటు చేశారు అధికారులు. ఈ కమిటీలో మనకు ప్రధానంగా చూసుకుంటే ఈ ఫైర్కి సంబంధించిన కమిటీలో అలాగే మున్సిపల్ శాఖ కార్యదర్శిగా ఎస్ సురేష్ కుమార్తో పాటు అలాగే ఏగల్ టీం ఎవరైతే ఉన్నారో అధినేత ఆర్కే రవికృష్ణ నేతృత్వంలో విచారణ చేపట్టాలంటూ కూడా అధికారులు అయితే ఇప్పటికే ఇప్పుడు ఆదేశాలు అయితే జారీ చేసి ఒక చిట్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించినటువంటి పరిస్థితి ఒక పక్కన కొనసాగుతుంది. విచారణ కొనసాగడంతో నేపథ్యంలోనే 4 అధికారులను అయితే ఇప్పటికే సస్పెండ్ చేసిన విషయం అందరూ కూడా తెలిసిందే. కాకినాడ ఏదైతే పెద్దాపురం ఆర్డీఓ శ్రీహరిరాజు ప్లేస్లో అలాగే డిఎస్పీగా అయితే ఇప్పుడు స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీగా పనిచేస్తున్నటువంటి కేవీ సత్యనారాయణ అయితే ప్రస్తుతం అయితే నియమించిన పరిస్థితి ఉంది. మరొక ఎవరైతే పెద్దాపురం ఆర్డీఓ ప్లేస్లో అయితే మరొక ఇన్ఛార్జ్ ఆర్డీఓగా అలాగే ట్రైనీ కలెక్టర్ ఎవరైతే ఉన్నారో మనీషాని అయితే ప్రభుత్వం ప్రస్తుతం నియమించినటువంటి పరిస్థితి ఉంది. మరొక సంబంధించినటువంటి ఉత్తర్వులు అయితే రావాలి. 4 ప్రధానంగా ఆర్డీఓతో పాటు డిఎస్పీ మరొక ఏదైతే లేబర్ ఆఫీసర్తో పాటు మరొక అయితే దీంట్లో సస్పెండ్ చేసిన విషయం అందరూ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దీనిపై ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ఇప్పటికే చనిపోయినటువంటి వారి కుటుంబాలకి అన్ని విధాలుగా ఆదుకుంటామంటూ ఒక్కొక్క కుటుంబానికి 20 లక్షల రూపాయలు అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 2 లక్షల రూపాయలతో పాటు అన్ని విధాలుగా ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం అయితే అన్ని విధాలుగా సన్నద్ధమవుతుంది. అలాగే చనిపోయినటువంటి కుటుంబాలకి ఇప్పటికే సంబంధించినటువంటి చెక్కులు కూడా కూటమి నాయకులు అయితే పంపిణీ చేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో మిగిలిన వారు కూడా ఏదో ప్రాణాలతో బతికి బట్ట కడతారని కూడా అందరూ కూడా ఆశించినప్పటికీ వాళ్ళ ఆశలన్నీ కూడా నిరాశ అయ్యి వాళ్ళందరూ కూడా ఈ యొక్క కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ అయినటువంటి 9 మంది పరిస్థితి కూడా విషమంగా ఉందని మొదటగానే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒక్కొక్కరు కూడా చనిపోతున్నారు. ఇప్పటికే 9 మందిలో 6 వరకు చనిపోయారు. మరో 3 మాత్రమే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళకి మెరుగైన వైద్యం కూడా అందిస్తున్నామంటూ కూడా కాకినాడ సూపరింటెండెంట్ కూడా మనకైతే చెప్పడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనూ మరి ఈ ఘటన మొత్తం దురదృష్టకరమైన ఘటన జరగడంతో తూర్పుగోదావరి జిల్లా వాసులు ఎప్పుడూ కూడా ఇటువంటి ఘటన జరగకపోవడంతో ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి వాటిపై బాణసంచా కేంద్రాలపై ఇప్పటికే అధికారులు అయితే దాడులు నిర్వహిస్తూ సరైన ఏవైనా నిబంధనలు పాటించిన వాటిపై అధికారులు ఉక్కుపాదం మోపి కేసులు అయితే నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి గోదావరి జిల్లా కాకుండా ఏపీ మొత్తంగా కూడా బాణసంచా తయారీ కేంద్రాలపై కూడా నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవంటూ కూడా అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే మాత్రం పలు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా అధికారులు సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరాతో ప్రకాశ్ RTV కాకినాడ నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు.
అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.